నంద్యాల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. నంద్యాల జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. బనగానపల్లి నియోజకవర్గంలో కురిసిన వర్షానికి పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వడగండ్ల వర్షానికి వరి పంట దెబ్బతింది. అవుకు, బనగానపల్లి మండలాల్లోని పలు గ్రామాలలో విద్యుత్ అంతరాయం కలిగింది. నంద్యాల పట్టణంలో భారీ ఈదురుగాలులకు వృక్షాలు నేలకూలాయి. మున్సిపల్ కార్యాలయం నందు భారీ వృక్షాలు కూలిపోవడం జరిగింది. పట్టణంలో చామకాలువ సమీపంలో రోడ్డుపై వృక్షం కూలడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. భారీ ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. కోవెలకుంట్ల మండల పరిధిలో కురిసిన భారీ వర్షానికి పొలాలలో ఆరబెట్టిన మిరప పంటకు తీవ్ర నష్టం జరిగింది. మిరప చేతికి వచ్చే సమయంలో వర్షానికి తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి తడిసిన మిరప రంగు మారే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా కోవెలకుంట్ల మండలం వల్లంపాడు గ్రామ సమీపంలోని సుంకులమ్మ గుడిపై పిడుగు పడడంతో శిఖరం దెబ్బతింది. గుడి శకలాలు దెబ్బతిని నేలపై పడ్డాయి. పిడుగుపడే సమయంలో సుంకులమ్మ ఆలయంలో 20 మంది తలదాచుకున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉడకలు అవే కదా పైన కొద్దిగా కింద కొద్దిగా. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.